హలో ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పండు మిర్చి టమాటా పచ్చడి తయారు చేసే విధానం. మొదటగా హాఫ్ కేజీ టమాటాలను, పావు కేజీ పండు మిర్చిని తీసుకోవాలి. తర్వాత వాటిని శుభ్రంగా కడుక్కొని కొద్దిగా గాలికి ఆరబెట్టుకొని తుడుచుకొని తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాండీలో ఈ పండు మిర్చిని 2-3 నిమిషాలు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వాటిని కూడా ఇదే ఆయిల్లో వేగనివ్వాలి. బాగా మగ్గుతూ ఉన్నప్పుడు మనము మసాలా దినుసులను తయారు చేసుకోవాలి. తర్వాత మెంతులు 1 స్పూన్, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్, ఆవాలు 2 టేబుల్ స్పూన్లు తీసుకొని వేగనిచ్చి అవి బాగా వేగిపోయిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది. అన్నంలో కానీ, చపాతీలో కానీ, దోశలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. కాబట్టి ఈ పచ్చడిని మీరు నిస్సందేహంగా తయారు చేసుకోవచ్చు. ఇలా పౌడర్ని అయితే చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఈ టమాటాలను బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత 2 వెల్లుల్లిపాయలను, పెద్ద ఉల్లిపాయలను తీసుకొని వాటి మీద పొట్టంతా తీసుకొని దీంట్లో వేయాలి. తర్వాత ఈ టమాటాల్లోనే 100 గ్రామ్స్, ఇప్పుడు నేను హాఫ్ కేజీ టమాటా తీసుకున్నా కాబట్టి 100 గ్రామ్స్ చింతపండును కూడా తీసుకోండి. తీసుకొని దీంట్లోనే వేసి బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఇలా మెత్తగా అయ్యి టమాటా ముక్కలంతా దగ్గరికి అవ్వాలి. ఇలా దగ్గరికి అయిన తర్వాత పచ్చడిని మనము కొద్దిగా ఆరనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి మంచిగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మనం ఇలా చూడండి, ఇక్కడ నేను చూపెడుతున్న విధంగా చింతపండునైతే వేసుకొని బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇలా ఆపేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకొని ఆరనివ్వాలి. ఆరేలోపు మనము ఈ పండు మిర్చిని మిక్సీ పట్టుకోవాలి. పండు మిర్చిలో కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లిపాయలు మరియు దీనికి సాల్ట్ అయితే ఒక 100 గ్రామ్స్, మనం చింతపండు ఎంతైతే తీసుకుంటామో అలాగే 100 గ్రామ్స్ చింతపండుకి 100 గ్రామ్స్ సాల్ట్ అయితే పడుతుంది. కాబట్టి 100 గ్రామ్స్ సాల్ట్ని కూడా వేసుకొని ఈ పండు మిర్చిని బాగా అంటే మెత్తగా మిక్స్ చేసుకోకుండా కోరుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ టమాటా మిక్చర్ చల్లబడిన తర్వాత ఈ టమాటా మిక్చర్ని కూడా ఈ పండు మిర్చి మిశ్రమంలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఇక్కడ నేనైతే మిక్సీ పట్టేశాను. సాల్ట్ కూడా వేసి మంచిగా మిక్సీ పట్టుకున్నాను. టమాటా మొత్తం వేసేసి మిక్సీ పట్టాను. చూడండి, ఇక్కడ 100 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ మాత్రమే వేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. అదేవిధంగా ఇక్కడ నేను ఈ టమాటా ప్యూరీని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకొని దీంట్లోనే ఈ మసాలా పౌడర్ని కూడా మిక్స్ చేస్తున్నాను. ఏం లేదండి, 1 స్పూన్ మెంతులు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఆవాలను బాగా వేయించుకొని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకొని దీంట్లో మిక్స్ చేసుకున్నాను. తర్వాత ఒక గిన్నెను పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో ఒక 100 గ్రామ్స్ ఆయిల్ తీసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర మరి పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర మరియు శనగపప్పు మరియు మినప్పప్పు మరియు కొద్దిగా కరివేపాకు మరియు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఎండుమిరపకాయలు ఒక 4-5 వేసుకొని బాగా వేగిపోయిన తర్వాత మరీ ఎక్కువ మంట పెట్టొద్దండి, సిమ్లో పెట్టేసి వేగనివ్వాలి. నేను ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నాను కదా, అది పొంగు వస్తుంది, అందుకని పక్కన పెట్టుకొని తర్వాత పసుపు కూడా వేశాను. అంతా బాగా మిక్స్ చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి.